హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్రిపోర్ట్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం నాయిస్ అయితే ఈరోజు ఒక కొత్త స్మార్ట్ వాచ్ అయితే తీసుకొచ్చింది. అదే మనకి నాయిస్ HRXలో XFit 2 అనమాట. XFit ఆల్రెడీ మనకి అయితే ఉంది కదా. సో ఈరోజు ఈ వీడియోలో వీళ్ళు మనకి 2 ప్రోడక్ట్స్ అయితే పంపించారు. సేమ్ ప్రోడక్ట్ 2 కలర్స్. సో ఈ రెండింటి యొక్క ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే షేర్ చేసుకుంటాను ఒకే దానిది. అండ్ ఇక ముందుగా మనం బాక్స్ కంటెంట్స్ అయితే చూద్దాం. ఆ తర్వాత ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాక్స్లో చూసినట్లయితే మనకి సింపుల్ ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక ఛార్జింగ్ క్రేడ్లు అయితే ఉంటుంది. దట్స్ ఇట్. ఆ తర్వాత మనకి స్మార్ట్ వాచెస్ ఉన్నాయన్నమాట. చూసినట్లయితే 2 కలర్స్ అయితే పంపించారు మనకి. ఒకటి బ్లూ అండ్ ఒకటి బ్లాక్ అనమాట. సో ఒకవేళ మీకు మ్యూటెడ్ కలర్ సిస్టమ్ అనుకుంటే మాత్రం మీరు బ్లూ కాకుండా బ్లాక్ అయితే వెళ్ళొచ్చు. బట్ ఒకవేళ మీకు స్టైలిష్గా కలర్స్ కావాలనుకుంటే మాత్రం మీరు బ్లూ కలర్ కూడా వెళ్ళొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే డిజైన్లో ఫస్ట్లీ స్టాప్స్ మీరు చూడొచ్చు. డ్యూయల్ టోన్తో తీసుకొచ్చారు వీళ్ళు. సో మీకు బ్యాక్ సైడ్ ఒక కలర్ ఉంటుంది అండ్ ఫ్రంట్ సైడ్ ఒక కలర్ ఉంటుంది అనమాట. సో డ్యూయల్ టోన్ ఫినిష్ అయితే తీసుకొచ్చారు. ఇందులో ఎస్పెషల్గా ఈ బ్లూ కలర్ అయితే చూడడానికి బాగుంది. బట్ ఇది పెట్టుకున్నప్పుడు అంత యూజ్ అయితే ఉండదు, ఎందుకంటే లోపల ఉన్న కలర్ అయితే కనిపించట్లేదు. సైడ్ నుంచి చూస్తే తప్పితే కొంచెం. బట్ ఓవరాల్గా మాత్రం స్టాప్స్ క్వాలిటీ అనేది పర్లేదని చెప్పుకోవాలి. అండ్ ఇక అదే డిజైన్ల పరంగా మనం ఈ డైల్ చూసినట్లయితే యాజ్ యూజువల్ మనకి బడ్జెట్లో అన్ని ఎలా అయితే వస్తున్నాయో కొంచెం స్క్వేరిష్ డిజైన్తో వస్తుంది. అండ్ బాటమ్ కనుక మీరు బెజల్ చూసినట్లయితే కొంచెం థిక్గా అయితే చూడడానికి అయితే ఉంటుందన్నమాట. కొంచెం లిటిల్ బిట్ రిమైనింగ్ 3 సైడ్స్తో పోలిస్తే. ఎక్సెప్ట్ దట్ మీకు డిజైన్ అంతా కూడా మీకు పర్లేదు, బాగానే ఉందని చెప్పుకోవాలి. ఏదైతే క్రౌన్ బటన్ ఉందో ఇక్కడ మీకు ఒక స్పోర్టీ సింబల్ లాగా అయితే ఉంది. కొంచెం స్పోర్టీ లుక్ తీసుకురావడానికి వీళ్ళు ట్రై చేశారు. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే చేసినట్లయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, స్ట్రాప్స్ క్వాలిటీ పర్లేదు. అండ్ డైల్ బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఉందో మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ఖచ్చితంగా చాలా బెటర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఎస్పెషల్గా డిస్ప్లే. ఇందులో మనకు వచ్చేసి 1.69 ఇంచెస్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. బట్ డిస్ప్లే ఇనీషియల్గా నేను ఈ మధ్యలో చాలా స్మార్ట్ వాచెస్ అయితే యూజ్ చేశాను నేను. 2000, 3000, 5000 రేంజ్లో కూడా. బట్ అరౌండ్ 2000, 2500 రేంజ్లో మాత్రం ఇట్లాంటి డిస్ప్లే ఎస్పెషల్గా ఇది చాలా బ్రైట్గా అయితే ఉంది డిస్ప్లే. మీకు డిస్ప్లే బ్రైట్నెస్లో ఎటువంటి ఇష్యూ అయితే చూడడానికి లేదు. అండ్ షార్ప్గా ఉంది, అంటే పిక్సెల్ డెన్సిటీ అనేది చాలా బెటర్ అయితే ఉంది. ఎక్కడ కూడా మీరు పిక్సెల్స్ అయితే నోటీస్ చేయట్లేదు. ఎంత దగ్గర నుంచి చూసినా సరే పిక్సెల్స్ నోటీస్ చేయడానికి అయితే లేదు. డిస్ప్లే క్వాలిటీ అనేది మాత్రం చాలా బెటర్ అయితే ఉంది. నేను చెప్పేది కలర్స్ గురించి కాదు, డిస్ప్లే థిక్నెస్ గురించి. ఖచ్చితంగా ఈ బడ్జెట్లో చాలా స్మార్ట్ వాచెస్లు కూడా పిక్సెల్స్ అనేది ఏర్పడుతూ ఉంటాయి. అంత స్మూత్ డిస్ప్లే అయితే ఉండదు. బట్ చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ ఇక యూఐ విషయానికి వస్తే మాత్రం ఏం లేదు, టాప్ నుంచి బాటమ్ స్వైప్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ బాటమ్ నుంచి కనుక పైకి స్వైప్ చేసినట్లయితే మీకు క్విక్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ నుంచి మీరు ఎవ్రీథింగ్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ నుంచి రైట్ స్వైప్ చేసినట్లయితే మనకి క్విక్ యూటిలిటీ ఫీచర్స్ ఉంటాయి కదా, మ్యూజిక్, బ్రీత్, అండ్ అలానే మనకి స్ట్రెస్ మానిటర్, హార్ట్ రేట్, యాక్టివిటీ, ఎవ్రీథింగ్ కూడా మనం చూడడానికి అయితే ఉంటుంది. అదే మీరు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ స్వైప్ చేసినా సరే మీకు అవే కనిపిస్తూ ఉంటాయి, యాక్టివిటీ, హార్ట్ రేట్, ఎవ్రీథింగ్. అండ్ ఇక మెయిన్ మెనూ కనుక యాక్సెస్ చేయాలంటే బటన్ ఉంది కదా, బటన్ ప్రెస్ చేసినట్లయితే మీకు మెయిన్ మెనూ అయితే ఓపెన్ అవుతుంది. చాలా క్లీన్గా అయితే ఉంది. ఇంతకుముందు నాయిస్ స్మార్ట్ వాచెస్లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి కదా, అవన్నీ కాకుండా కొంచెం యూజ్ఫుల్ ఫీచర్స్ వరకు ఉంచేసి యూఐని క్లీన్గా ఉంచారని చెప్పుకోవాలి. నాయిస్ వెళ్తుంటుంది, ట్రాకింగ్కి సంబంధించి వర్కౌట్స్ కానీ, స్పోర్ట్ రికార్డ్ కానీ, వెదర్ అండ్ మ్యూజిక్ కంట్రోల్, కెమెరా కంట్రోల్, ఎవ్రీథింగ్, ఫ్లాష్ లైట్, వాచ్ ఫేసెస్, ఎవ్రీథింగ్ అయితే మీకు ఇక్కడ చూడడానికి అయితే ఉంటుంది. యూఐ అంతే. అండ్ యూఐ స్మూత్నెస్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా యూఐ అనేది స్మూత్ అని కాదు కానీ స్నాపీగా ఉంది. అంటే మీకు ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అయితే ఉండవు, సింపుల్గా స్నాపీగా ఉంటుంది. అండ్ చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది అన్నమాట, రెస్పాన్సివ్గా ఉంటుంది. ఖచ్చితంగా యూఐలో మాత్రం అదొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక మెయిన్గా మాట్లాడుకోవాల్సింది టచ్ సెన్సిటివిటీ. టచ్ సెన్సిటివిటీ అనేది చాలా బెటర్ ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ చాలా గ్రేట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో టచ్ సెన్సిటివిటీలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ రేస్ టు వేకప్ టెస్ట్ చేస్తే మాత్రం 10/10 టైమ్స్ రేస్ టు వేకప్ అయితే పర్ఫెక్ట్గా అయితే పనిచేసింది. నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సింపుల్గా మీకు రేస్ టు వేకప్ అనేది ఈజీగా అయితే వేకప్ అవుతుంది. అండ్ ఇక యాక్యురసీ, ట్రాకింగ్ యాక్యురసీ విషయానికి వస్తే మాత్రం హార్ట్ రేట్ అనేది యాక్యురేట్గా అయితే ఉంది. SpO2 కూడా మీరు 90% వరకు అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక స్టెప్స్ కూడా మీకు చాలా యాక్యురేట్గా ఉన్నాయి. ఎక్కడ కూడా స్టెప్స్ ఎక్కువ చూపించడం తక్కువ చూపించడం అయితే లేదు. బట్ కాకపోతే ఏంటంటే హ్యాండ్ షేక్ చేస్తాం కదా మనం నార్మల్గా నిలబడి, అప్పుడు కూడా మీకు ఇది కౌంట్ అయితే చూపిస్తుంది. అదొకటి నేను అబ్జర్వ్ చేశాను. బట్ అది తప్ప మీకు ఎవ్రీథింగ్ ఏదైతే ట్రాకింగ్ ఫీచర్స్ ఉన్నాయో చాలా బెటర్ అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మనకి అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి కాల్ ఫంక్షన్ అయితే ఉండదు కానీ క్విక్ రిప్లై అయితే ఇవ్వచ్చు మీకు. మీరు కాల్స్ వచ్చినప్పుడు కానీ మెసేజెస్ వచ్చినప్పుడు కానీ ఒక 5 కామెంట్స్ మీరు ఏదైతే మీ ఫోన్ ఉంటుందో ఆ యాప్లో డిజైన్ చేసుకొని చాలా ఈజీగా అయితే మీరు క్విక్ రిప్లై అయితే ఇవ్వచ్చు. మీకు ఇక్కడ చూపెట్టినట్టుగా పెయిరింగ్ కానీ అండ్ యాప్ గురించి కానీ ఎక్కువ ఎందుకు చెప్పట్లేదంటే ఆల్రెడీ మీకు తెలుసు, నేను నాయిస్ స్మార్ట్ వాచెస్ చాలా చేశాను.
సేమ్ ఉంటుంది పెయిరింగ్ అండ్ సేమ్ యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది, మీకు డిఫరెన్స్ అయితే చూడడానికి అయితే ఉండదు. అండ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదవచ్చు మీరు, కాకపోతే మరి అంత వైడ్ వ్యూ మీకు చూడడానికి అయితే లేదు. బ్యాటరీ బ్యాకప్ అయితే వీళ్ళు 7 days క్లైమ్ చేస్తున్నారు. నాకు యాక్చువల్గా 2 days బ్యాకే వచ్చింది కాబట్టి నేను ఇంకా బ్యాటరీ బ్యాకప్ని అయితే ఇప్పుడు ఏం జడ్జ్ చేయలేను, బట్ సూన్ మీకు అయితే క్లారిటీ ఇస్తాను. అండ్ IP68 రేటింగ్తో వస్తుంది మీకు ఇది. సో ఇది కూడా ఒక మంచి విషయం, వాటర్లో ఎక్కడ పడ్డా సరే మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ సూన్ మన స్మార్ట్ వాచెస్ వీడియో వస్తుందని చెప్పాను కదా, అండర్ 3,000 రూపీస్లో, అందులో ఇది కూడా ఉంటుంది. అన్నిటి యొక్క డీటెయిల్ రివ్యూ అనేది ఆ వీడియో అయితే మీకు క్లియర్గా అయితే వస్తుంది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ స్మార్ట్ వాచ్ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్లో షేర్ చేసుకోండి. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలంటే ఈ రోజే పర్చేస్ చేయండి, ఎందుకంటే ఈరోజు వచ్చేసి దీని ప్రైస్ అనేది 1,999 రూపీస్, అంటే 2,000 రూపాయలకి ఈరోజు మీకు ఇదైతే అవైలబుల్గా ఉంది. బట్ లేటర్ అనేది మీకు 2,500 రూపాయలకి అయితే సేల్ చేస్తారు. ఒకవేళ మీరు నాయిస్ నుంచి కొంచెం స్పోర్టీ లుక్లో అండ్ డిస్ప్లే అనేది కొంచెం బెటర్ ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా యాక్యురసీ కూడా, ట్రాకింగ్ కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇందులో ట్రాకింగ్ ఒకటి, డిస్ప్లే ఒకటి మీకు షార్ప్గా ఉండాలనుకుంటే మాత్రం దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. 2,000 రూపీస్ ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. బట్ 2,500 రూపీస్కి అనుకుంటే మాత్రం మీరు కొద్ది రోజులు ఆగండి, నా స్మార్ట్ వాచెస్ వీడియో వస్తుంది, అప్పుడు అది చూసి మీరు అయితే తీసుకోవచ్చు. 2,000కి అయితే ఇప్పుడైతే కన్సిడర్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకవేళ పర్చేస్ చేయాలంటే అక్కడ నుంచి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎనివే థ్యాంక్ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఎప్పుడైతే నేను వీడియో పెడతాను అక్కడ నుంచి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఎనివే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.